ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా? ప్రతి ఉదయమే లేవగానే ఈ వాక్యం ధ్యానించండి. వాక్యం ధ్యానించిన నీ జీవితంలో తప్పకుండా ఆయన నేను కృప చూపిస్తాడు. ఎవరైతే తమ హృదయంలో దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారో వారి జీవితంలో ఊహించని విధమైన మేలులతో తృప్తిపరుస్తారు. ఉదయాన్నే లేచి టీవీ చూసే వాళ్ళకి కాదు, ఉదయాన్నే లేచి వాట్సాప్ చూసే వాళ్ళకి కాదు, ఉదయాన్నే లేచి ఫేస్బుక్ చూసే వాళ్ళకి కాదు, ఉదయాన్నే చూసి ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే తెరుస్తారో వారి జీవితంలో అనేకమైన మేలులు ప్రతిరోజు చేయబోతున్నారు. మీకు మాట జ్ఞాపకం చేస్తాం. కీర్తన 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తుతి కలుగును గాక. వాక్యం నిన్ను బ్రతికించేది, నీకు నెమ్మది కలిగించేది, నీ ప్రాణానికి సేద తీర్చేది. దేవుని మాటలు ఎవరైతే ధ్యానిస్తారో వారి జీవితంలో అనేకమైన మేలు, నెమ్మది కలిగించేది, దుఃఖ నివారణ చేసేది. మనం చాలామంది వాక్యం ధ్యానించాం. పిచ్చి పిచ్చి పుస్తకాలు అయితే భయంకరంగా చదువుతూ ఉంటాం, పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే భయంకరంగా చూస్తూ ఉంటాం. కానీ భక్తుడు అంటున్నాడు, ఇది వాక్యమే నన్ను బ్రతికించేది, ఈ వాక్యమే నాకు స్వస్థత కలిగించేది, ఈ వాక్యమే ఎటు వెళ్ళాలో నాకు మార్గం చూపించేది. చూడండి, ఒక ప్రాంతంలో ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పి ఆయన్ను అరెస్ట్ చేసి మరి బంధించి కటిక చీకట్లో పడేశారండి. 24 hours ఆ చీకట్లోనే ఉండాలి. అది ఎంత చీకటి అంటే ఆ చీకట్లో ఎదురుగా మనిషి వచ్చి నిలబడ్డా కనిపించినంత చీకటి అంట. మరి మధ్యాహ్నం ఒక ½ hour అంటే అర్ధగంట సేపు భోజనానికి మాత్రం బయటకు వదులుతారండి. ఆ అర్ధగంటలో భోజనం చేసి మళ్ళీ అందులోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. మిగతా 23.5 గంట అందులోనే ఉండాలి. కానీ ఈ యొక్క సువార్త ప్రకటించే వ్యక్తి ఆ బయటికి పంపించిన ఆ అరగంట సేపు బైబిల్ ధ్యానించేవాడు, బైబిల్ గ్రంథాన్ని మోకాళ్ళ మీద నుండి చదివేవాడు. పక్కనున్న వ్యక్తి అని అంట, నీకేమైనా పిచ్చా? వదిలిన ఈ అర్ధగంట సేపులో భోజనం చేయకుండా ఆ మాట ఈ మాట పక్కవారితో మాట్లాడకుండా నువ్వేంటి ఎప్పుడు ఆ పుస్తకం చదువుతూ ఉంటావు, నీకు పిచ్చి పెట్టిందా అని అనేవాడంట. కానీ ఈయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను చీకట్లో కూర్చొని భోజనం చేయగలను, కానీ చీకట్లో కూర్చొని ఈ బైబిల్ చదవగలనా? లేదు కదా. ఈ బైబిలు నా ఆత్మకు ఆహారం. ఈ బైబిల్తో, ఈ మాటలతో నా ఆత్మకు బాగా కడుపు నింపుకోవాలి. చీకట్లోనే నేను భోజనం చేయగలను, అన్నం తినగలను, కానీ చీకట్లో వాక్యం ధ్యానించలేను. అద్భుతమైన మాట అతనికి సమాధానంగా చెప్పాడు. ఈయన ఎంత ధ్యానిస్తున్నాడో, తన ఆత్మ కావలసిన ఆహారాన్ని ఎంతగా ఈ మాటలను భుజిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది బైబిల్ అంటే ఆ గూట్లో పడేస్తే సంవత్సరానికి కూడా దాన్ని తెరవరు. వాక్యం అంటే కొంతమందికి గిట్టదండి, వాక్యం అంటే కొంతమందికి అసహ్యం. బైబిల్ చదివితే నాకేం వస్తుంది, బైబిల్ చదివితే మరి నాకేమన్నా మేలు జరుగుతుందా అన్నట్టుగా తీసి ఎక్కడో గూట్లో పడేస్తారు. కొంతమంది చర్చికి కూడా వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్ళరు. మొబైల్లో ఉంది కదా బైబిల్, అది ఉంది కదా అంటారు. బైబిల్ నీకు ఒక ఆయుధం. బైబిల్ ఎప్పుడు నీ చేతిలో ఉండాలి. అది ఉంటే దేవుడు నీ పక్కన ఉన్నట్టే. వాక్యమే దేవుడు కదా, వాక్యమే ఆయన ఉన్నాడు కదా. సమస్తాన్ని సృష్టించింది ఈ బైబిల్ జ్ఞానమే కదా. ఈరోజు ఎంతసేపు ధ్యానిస్తున్నావు బైబిల్? ప్రతిరోజు వాక్యమును ధ్యానించు. నీకు మహదానందం కలిగించేది, ఆత్మానందం కలిగించేది, ఆత్మయాత్రలో చక్కగా నడిపించేది ఈ వాక్యమే. కుటుంబం అంతా కలిసి వాక్యం ధ్యానించండి. ప్రభు వెలుగు నీ ఇంటి మీద మాత్రమే ప్రకాశింపజేస్తారు. వాక్యపు వెలుగుతో నింపుతారు. గొప్ప నిధులు, గొప్ప మార్గం, ఒక శ్రేష్టమైన మార్గాన్ని ప్రభు నీకు చూపిస్తారు. అద్భుతాలు చూడాలంటే వాక్యం ధ్యానించు. ప్రభు నీకు ముందుగా ఉండి అనేక శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, భయంకరమైన పోరాటాల నుంచి విడిపించేది, జయాన్ని ఇచ్చేది ఈ వాక్యమే. కాబట్టి వాక్యం ధ్యానించండి. అద్భుతంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపించబోతుంది. ఈ మాట ప్రకారం ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని సిద్ధపరచును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు వాక్యం ధ్యానించాలి, వాక్యం నోటితో ఉచ్చరించాలి, వాక్యం నోటితో పలకాలి ప్రభు. ఇప్పుడు మాలో ఉన్న సమస్త కల్మషం తొలగిస్తానంటున్నాం. వాక్యాన్ని ఎవరైతే మరి అద్భుతంగా ఆనందంగా ధ్యానిస్తారో వారికి అనేక విషయాల్లో దీవిస్తానంటున్నాం. అతి కృప ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా ఎందరిని వాడుకును గాక.
ఆమేన్.